3 గ్లాసులు వద్దు, 2 చాలు. ఎందుకు సార్? ఎందుకంటే నేను మందు తాగడం వల్ల లివర్ చెడిపోయిందని మా డాక్టర్ చెప్పాడు. అందువల్ల నేను మందు మానేశాను. గా మా ఫ్రెండ్స్ మందు మాత్రమే తాగుతాను. 2 గ్లాసులు చాలు, నువ్వు వెళ్ళు. ఎందుకురా బాబు అలా చూస్తున్నా? నేనేం చూసాను? ఇలా కూర్చో, ఇక్కడ పెట్టది. ఎందుకు సార్? వరే ఏడు మందు తాగి అంటే ఆలకోలం ఏట్రా? అసలు మందు గురించి చెప్తాను, వింటావా? చెప్పండి సార్. అమ్మా మందు మహమ్మారి. ఆహా, నువ్వు బాటిల్లో ఉన్నంత సేపు బాగానే ఉంటావు. మా బాడీలోకి వచ్చిన తర్వాతే నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్ అనే 4 నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి, నీకు 100,000,000 వందనాలు. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండి ఉన్నట్టి ఓసుర అసుర నరభాండమా, చోర ప్రియమిత్రమా, జూదరల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తూర్లు, మాస్టర్లు, వయ్యర్లు, షావుకార్లు, సోమరులు భేదంబు లేకుండా సేవించి సార్ ఇంకా పాడుతున్నారా? అలా రాజంత రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగు నిప్పింతువే. అమ్మ రోయమ్మ నేను కొల్వ నేనంత వాటను తగను తగను తగను. మాస్టారు 6 బస్సు వచ్చిందండి. వస్తుందండి. కళ్ళకి గొడ్డెందుకు కట్టారండి? కర్మ కాలి. మీ కర్మ ఎందుకు కాలిందండి? మీకెందుకండి? అది కాదు, గుడ్డ విప్పితే కళ్ళు కనపడతాయా లేదా అని. బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అది నా భార్యరా, నువ్వు మనిషివా పశువా? ఆ పిచ్చి వేషాలేంటి? ఏంటి న్యూసెన్స్? ఆవిడ ఒక అమ్మలాంటి వయసు పెట్టుకొని ఇలా డ్రెస్ వేసుకొని తిరగచ్చా? ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఆది పరాశక్తి, ఒక దేవత. అలాంటిది చిన్న చిన్న డ్రెస్ వేసుకొని ఊరి మీద ఉప్పుకొని తిరుగుతుంటే నాలాంటి పిచ్చుకొక్కలు వెనకాల పడక ఏం చేస్తారో చెప్పు. చూడండి, ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఉన్న బట్టలు చింపుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఆడవాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. నాలాంటి నటరాజులు పుడుతూనే ఉంటారు, మీ ముందుకు వచ్చి డాన్స్ చేస్తూనే ఉంటారు. అందుకోసం చెప్తున్నాను, మనుషులతో జాగ్రత్త. నన్ను దేవుడు అనుకుంటుంది, తనకి హెల్ప్ చేసింది మనుషులు కాదు. కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా?